ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి రాజమాత. పాపం పున్నమి ఇంత సాయం చేసినా కూడా ప్రతిఫలం ఏమీ ఆశించలేదు. అంతేకాకుండా శివదేవుని ప్రమాదం నుంచి బయటపడేసింది. అలా ఉట్టి చేతులతో పంపించడం నా మనసుకి నచ్చలేదు. నువ్వు వెళ్ళి పున్నమిని తీసుకురాపో. అలాగే రాజమాత. ఎందుకు ఈ పని మనిషికి ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది? అమ్మా, మాటల్లో పడి రాజమాతకి నిన్ను పరిచయం చేయలేకపోయాను. ఇంకోసారి కలిసినప్పుడు పరిచయం చేస్తానమ్మా. పున్నమి, రాజమాత పిలుస్తున్నారు. ఏమైంది వకీల్ సాబ్? ఇప్పుడే కదా రాజమాతని కలిసొచ్చాను. ఏమో పున్నమి, రమ్మన్నారు. పదమ్మా. మయూఖ, నువ్వు వెళ్ళి వస్త్రాలు తీసుకునిరా. అమ్మగారు పిలిచారంట. అవును పున్నమి, నువ్వు చేసిన సేవకి డబ్బు ఎలాగూ తీసుకోలేదు. కనీసం దేవుడికి పెట్టిన వస్త్రాలైనా ఇచ్చి పంపిద్దామని పిలిచాను. అమ్మా, ఇవి నేనిస్తున్నవి కాదు. బజ్జో చేయకూడదన్నానా? పున్నమి వాళ్ళ అమ్మకు కూడా బొట్టు పెట్టు మయూఖ. అయ్యో అమ్మగారు, వద్దమ్మా, నాకు బొట్టు పెట్టుకునే అదృష్టం లేదు. అయ్యో, ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది తల్లి. పోనీలే, నీకిలాంటి బిడ్డనిచ్చిపోయాడు. ఇంటికి వస్తావు కదమ్మా. మేమిక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు రావాలి. అలాగే అమ్మగారు, మేము వస్తాము. సరే పున్నమి. ఏంటమ్మా? పద. రాజమాత, ఇక్కడున్న పనులన్నీ నేను పూర్తి చేసుకొని వస్తాను. మీరు బయలుదేరండి. సరే శివ, రా వెళదాం. రా శివదేవ్, రండి. నేను కూడా పృథ్వీతోనే వెళ్ళాలి. అమ్మా, అమ్మా, నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇంకొంచెం సేపు ఉండి వెళ్దామమ్మా. మయూఖ,
ఇంటి దగ్గర మనకి చాలా పనులున్నాయి, వెళదాం పదా. నాన్నా. సరే నువ్వు ఉండి పృథ్వీతో రా. సరే అమ్మా. బాయ్ నానా. పుణ్యమి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు వాళ్ళతో. దేని గురించి అంటున్నావమ్మా? ఆ, వాళ్ళ వాలకం చూస్తుంటే అంత మంచోళ్ళలా లేరు. అప్పుడే చెప్పులు తీసుకురమ్మని చెప్పినప్పుడే నాకు కోపం వచ్చింది. కానీ నువ్వు వాళ్ళ కాడ పనిచేస్తున్నావని నేనేమీ అనలేకపోయా. అలాంటిదేం లేదమ్మా. అమ్మగారు చాలా మంచివారు. ఆ వైదిక అమ్మ వాళ్లే కొంచెం అలా ఉంటారు. అయినా కంగారు పడాల్సిందేమీ లేదు. నా గురించి నీకు తెలుసు కదా. మంచిగా ఉంటే తల మీద పెట్టుకుంటా, తేడా వస్తే వాయించేస్తా. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, వాళ్ళు. అమ్మా, నువ్వలా మౌనంగా ఉంటే నాకు నచ్చదు. నిన్ను ధ్యాన పడిపోతుంది. పద. పుణ్యమి మర్చిపోయాను. ఈ బట్టలు తీసుకుని ఇంటికి పోతే మీ నాయనమ్మ రచ్చరచ్చ చేస్తుంది. ఒక పని చేద్దాం, గుళ్ళో పూజారి గారి దగ్గర పెడదాం. పండుగ వచ్చినప్పుడు తీసుకుందాం. సరేనా అమ్మా? పద. ఏయ్, నా మనసుకు నచ్చినవాడు నన్ను ఇలా పట్టుకొని ఉంటే ఎంత బాగుందో. ఏంటి మాయుక, ఏదో అంటున్నావు? ఏం లేదు. సరే పద. నేను ఫిక్స్ అయిపోయాను. నా లైఫ్ పార్ట్నర్ నువ్వే. రా రా మాయుక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.